Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another review video. ఈ వీడియోలో మనం యాపిల్ విజన్ ప్రోని అయితే రివ్యూ చేయబోతున్నాము. నేనైతే పర్చేస్ చేసినప్పటి నుంచి డైలీ అట్లీస్ట్ మోర్ దాన్ అన్ అవర్ అయితే యూస్ చేస్తూనే ఉన్నాను అనమాట. డే టు డే యూసేజ్లో మనం విజన్ ప్రోని ఎలా యూస్ చేసుకోవచ్చు, మనకి విజన్ ప్రో పర్చేస్ చేయాలా లేదా, ఎవరికి విజన్ ప్రో బాగా సెట్ అవుతుంది, ఇలాంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. సో ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్ అండ్ డ్యూరబిలిటీ. మనకి చూడొచ్చు ఫ్రంట్ అంతా గ్లాస్ ఉంటుంది. ఈ పైన అంతా మనకి వాచ్ని ఫుల్గా అలాంగేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట డిజైన్. అండ్ ఈ పైన మెటీరియల్ వచ్చేసి అల్యూమినియంతో డిజైన్ చేశారు. ఈవెన్ దో అల్యూమినియం యూజ్ చేసినప్పటికీ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట. వెరీ డెలికేట్. కింద పడిందంటే కనుక అసలు ఊరికే పగిలిపోతుంది. ఎందుకంటే బికాజ్ ముందంతా మనకి గ్లాసే కదా, ఈ గ్లాస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ దిస్ డివైస్. సో జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ మనం పట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. ఈ సైడ్సే పట్టుకోవాలి. పొరపాటున ఇది ఉంది కదా, ఇది పట్టుకున్నాం అనుకోండి ఇలా వచ్చేస్తుంది, అప్పుడు విజన్ ప్రో కింద పడిపోతుంది. సో జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అండ్ దీని వెయిట్ వచ్చేసి 650 grams ఉంటుంది. కొంచెం హెవీ అనే చెప్పొచ్చు. అండ్ మనం ఐ మీద పెట్టినప్పుడు చాలా మంది అడుగుతున్నారు మీ నోస్ మీద వెయిట్ పడుతుందా అని. ఒకవేళ మీకు వెయిట్ పడినట్టు అనిపిస్తే కనుక మనకి హెడ్ స్ట్రాప్ ఉంటుంది కదా, హెడ్ స్ట్రాప్ యూజ్ చేస్తే కనుక ఏమీ వెయిట్ పడట్లేదు. ఇది కనుక ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటుంది, మళ్ళీ మనం టైట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫ్రంట్ వచ్చేసి ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ వాడు ఏదైనా గ్లాస్ ఇస్తే కనుక సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ అంటాడు కదా, బట్ ఇదైతే ఇట్స్ నాట్ సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్. దీంట్లో మనకి గొరిల్లా గ్లాస్ కూడా లేదు. జస్ట్ ఇట్స్ ఎ నార్మల్ 3D గ్లాస్ అనమాట. మనం కీస్ ఉంటాయి కదా, మన కీస్తో ఇలా అన్నా సరే దీని మీద స్క్రాచ్ పడిపోతుంది. అంత జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుని ఎమ్మటే దీనికి కవర్ ఉంటుంది కదా, కవర్ పెట్టేసుకుంటే మనకి స్క్రాచెస్ అనేవి పడకుండా ఉంటాయి. సో మనం కనుక ఈ జస్ట్ చిన్న పార్ట్ మనకి బయట లైట్ రాకుండా ఉంటుంది కదా, దీన్ని కనుక పక్కకు తీసేసాం అనుకోండి, ఇది చూడడానికి మనకి యాపిల్ గ్లాసెస్ లాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఈ విజన్ ప్రో పెట్టుకొని 3D వీడియోస్ అండ్ 3D ఫొటోస్ అలాంగ్ విత్ 3D ఆడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. కెమెరా ప్లేస్మెంట్ విషయానికి వచ్చేస్తే ఓన్లీ ఈ కింద పార్ట్ లోనే మనకి ఆల్ ద కెమెరాస్ ఉన్నాయన్నమాట. ఒక 2 కెమెరాస్ మాత్రం ఇక్కడ కిందకి చూస్తూ ఉంటాయి. సో చాలా యూస్ఫుల్ ఈ కెమెరాస్. మొత్తం ఈ డివైస్ అంతా ఆల్మోస్ట్ ఈ కెమెరాస్ మీద వర్క్ అవుతుంది. మనం నార్మల్ డే టు డే యాక్టివిటీస్ చేసేటప్పుడు లైక్ వాకింగ్కి వెళ్ళినా జాగింగ్కి వెళ్ళినా కానీ మనం ఈ విజన్ ప్రో పెట్టుకొని వెళ్ళొచ్చు. మీకు టైట్ ఫిట్ ఉంటే కనుక యూ కెన్ ఈవెన్ గో ఫర్ జాగింగ్, బట్ డ్రైవింగ్ మాత్రం ఇట్స్ ఇల్లీగల్. విజన్ ప్రో పెట్టుకొని డ్రైవింగ్ చేయకూడదు, ఇట్స్ టూ రిస్కీ. నార్మల్గా ఇప్పుడు మనకి విజన్ ప్రో రిలీజ్ అయిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ చూస్తే చాలా మంది బస్సెస్లో వెళ్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు విజన్ ప్రో పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నారు. వాకింగ్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా కూడా కొంతమంది వీడియోస్ చూసాను అనమాట నేను. సో చాలా క్రేజీగా అయితే యూజ్ చేస్తున్నారు. సో మనకి నార్మల్ ఇప్పుడు మనం వాకింగ్కి వెళ్తున్నాం అనుకోండి, మన ఐస్తో చూస్తాం ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది. ఒకవేళ మీరు విజన్ ప్రో పెట్టుకుంటే ఈ విజన్ ప్రోకి బయట ఉన్న కెమెరాస్ మొత్తం బయట రికార్డ్ చేసి మనకి లోపల ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ మనకి కెమెరాస్ అనేవి మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ డివైస్. మనకి కెమెరాస్ బయట రికార్డ్ చేసి లోపలికి ప్రొజెక్ట్ చేయడానికి జస్ట్ 12 milliseconds అనమాట. మనం కన్ను ఇలా మూసి తెరిచే లోపల మనకి ఇమేజ్ అంతా లోపలికి వచ్చేస్తుంది. అంత ఫాస్ట్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది కదా. ఈ ట్రాన్స్మిషన్ అంతా ఇంత ఫాస్ట్గా ఉండడానికి కారణం వచ్చేసి దీంట్లో ఉన్న R1 చిప్సెట్ అనమాట. సో మొత్తం ఇమేజ్ ప్రాసెసింగ్ ఇదంతా R1 చిప్సెట్ చేస్తుంది. అండ్ ఇది హార్ట్ అండ్ సోల్ వర్క్ అవ్వడానికి దీంట్లో మనకి M2 చిప్సెట్ని అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ నావిగేషన్ అండ్ జెస్చర్స్ విషయానికి వస్తే, మనం ఫోన్ అనుకోండి ఇలా టచ్తో యూజ్ చేస్తాము, కంప్యూటర్ అయితే కీబోర్డ్తో యూజ్ చేస్తాము. అండ్ విజన్ ప్రో విషయానికి వచ్చేసరికి కంప్లీట్గా మన ఐస్ అండ్ హ్యాండ్స్ కోఆర్డినేషన్తో ఈ డివైస్ని యూజ్ చేస్తాం అనమాట. సో మీరు మీ ఐస్తో అక్కడ మల్టిపుల్ యాప్స్ ఉంటే, ఒక ఫర్ సపోజ్ ఫొటోస్ యాప్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఫొటోస్ యాప్ని మీ ఐస్తో చూస్తే చాలు, అది సెలెక్ట్ అయిపోతుంది. మీ ఈ 2 ఫింగర్స్ని ఇట్లా ట్యాప్ చేస్తే మనకి యాప్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మరి మీరు ఇట్లా జస్ట్ ట్యాప్ చేయగానే ఎలా రికార్డ్ అవుతుంది అంటే, ఈ కెమెరాస్ అనమాట మీ హ్యాండ్ జెస్చర్స్ని మొత్తం ఈ కెమెరాస్ రీడ్ చేస్తున్నాయి. సో మీరు ఇలా ట్యాప్ చేస్తే యాప్ ఓపెన్ చేయడం, ఇలా మనం 2 హ్యాండ్స్తో ఇలా అంటే అది మ్యాక్సిమైజ్ అవ్వటం, ఇలాంటి జెస్చర్స్ అన్ని మన కెమెరాస్ రికార్డ్ చేసి మన ఐస్ ఎటు అయితే మూవ్ అవుతూ ఉంటాయో వాటిని మనకి సెలెక్ట్ చేస్తుంది. మీరు ఏదైనా ఫొటోస్ చూస్తున్నప్పుడు 2 హ్యాండ్స్తో మనం ఇలా డ్రాగ్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది, మళ్ళీ పించిన్ చేస్తే లోపలికి మనకి మినిమైజ్ అయిపోతుంది అనమాట. జస్ట్ హ్యాండ్ జెస్చర్స్తో మనం ఫొటోస్ని జూమ్ చేసి చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫొటోస్ని స్క్రోల్ చేయాలి అంటే జస్ట్ 2 ఫింగర్స్తో మీరు ఎంత ఫాస్ట్గా స్క్రోల్ చేయగలిగితే అంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు.
సో ఇది కూడా ఫోన్స్ లానే కొంచెం స్లో పాయిజనస్ డివైస్ అనమాట. ఎలా అంటే నేను యూజ్ చేసేసాను అనుకోండి, ఒక 1 అవర్ యూజ్ చేసి ఫోన్ విజన్ ప్రో పక్కన పెట్టేస్తే స్టిల్ నేను ఇంకా విజన్ ప్రో ఏఐలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఈవెన్ నడుస్తున్నా కానీ నార్మల్ వరల్డ్లో నడుస్తుందని అనుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 5 minutes అన్నా మనం నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. ఒకవేళ మీరు ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసేస్తే మనకి ఏదైనా కార్లో మూవ్ చేయాలన్నా ఇట్లా మూవ్ చేస్తున్నాం అనమాట. ఇట్ రియల్లీ హ్యాపెన్ టు మీ. ఎందుకంటే నేను ఏదో మూవ్ చేయాలని ఇట్లా అన్నాను, బికాజ్ అప్పటి వరకు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ జెస్చర్స్ అని మన బ్రెయిన్ రీడ్ చేసేసుకొని బాగా ఎడిక్ట్ అయితే అయిపోతున్నాము. నెక్స్ట్ బయోమెట్రిక్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు యాపిల్లో మనకి రిలీజ్ చేసి చూస్తే ఫస్ట్ టచ్ ఐడి, తర్వాత మనకి ఫేస్ ఐడి రిలీజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఆప్టికల్ ఐడి అనమాట. మన ఆప్టికల్ ఐరిస్ స్కాన్ చేసి మన ఐస్ స్కాన్ చేసుకొని క్విక్గా డివైస్ అన్లాక్ అయిపోతుంది. సో మీరు ఇది పెట్టుకోగానే మనం సెట్ చేసుకునేటప్పుడే మనం ఆప్టికల్ ఐడి క్రియేట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ టైం మీరు పెట్టుకోగానే 3 secondsలో మనకి డివైస్ అయితే అన్లాక్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఆప్టికల్ ఐడితో డిజైన్ చేసిన మీ విజన్ ప్రోని మీ ఫ్రెండ్స్ పెట్టుకుంటే కనుక వాళ్ళ ఐస్తో ఈ డివైస్ని అన్లాక్ చేయలేరు. ఓన్లీ ఎవరి ఐస్ అయితే స్కాన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ డివైస్ అన్లాక్ అవుతుంది. లేదు అంటే కనుక మనకి నెంబర్ లాక్ ఉంటుంది అనమాట. నెంబర్ లాక్ యూజ్ చేసుకొని కూడా అన్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో వచ్చేసి మనకి 23 million పిక్సెల్స్ ఉంటాయన్నమాట. ఈవెన్ మనం ఒక 3D మూవీని కూడా 3D గ్లాసెస్ లేకుండా జస్ట్ విజన్ ప్రోతో చూడొచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అయితే డిస్ప్లే చాలా గార్జియస్గా ఉందన్నమాట. ఈవెన్ ఒక 4K మూవీ చూసినా కానీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందుతాము. అంత క్లారిటీ ఉంటుంది. బట్ మీరు ప్లే చేసి చూసే వీడియో క్లారిటీ ఉండాలన్నమాట. అప్పుడే మీరు ఈ విజన్ ప్రో డిస్ప్లేని 100% మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అండ్ దీని రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చేసరికి మనకి 90 Hz to 100 Hz వేరీ అవుతూ ఉంటుంది. ఈ డైనోసార్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉందన్నమాట. అసలు ఫస్ట్ టైం పెట్టుకోగానే అది మన మీదకి వస్తుందేమో నేను భయపడ్డాను. అంత రియలిస్టిక్గా ఉంది. ఇలాంటి మరిన్ని గేమ్స్ అండ్ ఇంటరాక్టివ్ యాప్స్ రావాలని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. సో దట్ ఇంకా మనం విజన్ ప్రోని ఫుల్ ప్లెడ్జ్డ్గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనకి సరౌండింగ్స్లో వెనకాల విండోస్ కనిపిస్తున్నాయి, ఇటు పక్క బాక్సెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఒకవేళ మీకు ఇది డిస్టర్బెన్స్గా అనిపిస్తే కనుక మన ఓన్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు. క్రౌన్ని క్లిక్ చేస్తే మనకి మెన్యూ ఓపెన్ అవుతుంది కదా. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు 3 dots లాగా ఉన్నాయి. దీంట్లో మనకి ఎన్విరాన్మెంట్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్స్ని క్లిక్ చేసి మనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ని చూస్ చేసుకొని ట్యాప్ చేస్తే మనకి ఎన్విరాన్మెంట్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఫుల్గా పెట్టుకోవాలి అనుకుంటే కనుక క్రౌన్ని మనం రొటేట్ చేయాలి. ఇక్కడ మీకు సర్కిల్ కనిపిస్తుంది కదా, మీకు ఎంత % మీ ఎన్విరాన్మెంట్ కావాలి అనేది మనం ఇక్కడ క్రౌన్ని రొటేట్ చేసి సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మూన్ మీద కూర్చొని మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను. సో మనకి మన ఇంట్లో ఉన్న బాక్సెస్ కానీ ఏమీ కనిపించవు. మనకి దీంట్లో ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది. అంటే నార్మల్ ఉన్న ఎన్విరాన్మెంట్లోకి మనం కంటెంట్ని ప్రొజెక్ట్ చేసుకొని యూజ్ చేయడం. సెకండ్ వచ్చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. మూన్, యోస్మెటీ, మౌంట్ హుడ్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. నాకు చాలా బాగా నచ్చింది. ఇది మీకు ఇప్పుడు మీరు చూసిన వీడియో 720pలో రికార్డ్ చేసింది అనమాట. బట్ నేను
పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలుగుతాను కానీ మీరు నా ఎక్స్పీరియన్స్ని పొందలేరు. మీరు విజన్ ప్రో పెట్టుకుంటేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ మౌంట్ హుడ్ ఉంది, అక్కడ వెళ్ళి మనం నుంచుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో సౌండ్స్తో సహా మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఈ విజన్ ప్రోలో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్ విషయానికి వస్తే మనకి ఐప్యాడ్ ఓఎస్లో వర్క్ అవుతున్న ప్రతి ఒక్క యాప్ మనకి విజన్ ప్రోలో వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఐప్యాడ్ బేస్డ్గా మనకి విజన్ ప్రో డిజైన్ చేసినట్టు ఉంటుంది అనమాట. బికాస్ మనకి ఐప్యాడ్లో ఏదైనా యాప్ని మనం ఎన్లార్జ్ చేయొచ్చు, డిస్లార్జ్ చేయొచ్చు. సేమ్ జెస్చర్స్తో మనకి విజన్ ప్రో కూడా వర్క్ అవుతుంది. అండ్ విజన్ ప్రోకే సపరేట్గా ఫ్యూ యాప్స్ అయితే ఇన్బిల్డ్గా ఉంటాయి. అండ్ దీంట్లో మనకి యాప్ స్టోర్ ఉంటుంది. మనం ఎలాగైతే ఫోన్లో కానీ, మ్యాక్బుక్లో కానీ, ఐప్యాడ్లో కానీ యాప్ స్టోర్లోకి వెళ్ళి మనకి కావాల్సిన యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటామో, సిమిలర్గా మనం విజన్ ప్రోలో కూడా యాప్ స్టోర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా వీడియో చూడాలి అనుకుంటే ఆ వీడియోని మనం 6 ఇంచెస్ స్క్రీన్లోనూ చూడొచ్చు, లేదు అంటే 120 ఇంచెస్ స్క్రీన్లోనూ చూడొచ్చు అనమాట. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈజీగా పొందొచ్చు. మనకి ఈవెన్ మీరు యాపిల్ టీవీలో ఏదైనా వీడియో ప్లే చేస్తుంటే కనుక మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే మనం ఒక థియేటర్లో ఉంటే ఎలా ఫుల్ డార్క్ పిచ్ ఉంటుంది అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అసలు మీరు అడగొచ్చు విజన్ ప్రో నువ్వు ఎట్లా యూజ్ చేస్తావు దేనికి అని. ఫస్ట్ నేను ఎక్కువ యూజ్ చేసిందల్లా కంప్యూటింగ్కి. ఇక్కడ మీరు చూడొచ్చు నేను డే టు డే లైఫ్లో కంప్యూటింగ్ ఎలా చేస్తున్నాను అనేది. పైన హాల్లో ఉండి ఒక పక్కన టెడ్ లాసో మూవీ చూస్తున్నాను, ఒక పక్క న్యూస్ చూస్తున్నాను అనమాట. ఇంకొక పక్కన మీరు చూస్తే నేను షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎట్ ఎ టైం 3 టాస్క్స్ నేను సైమల్టేనియస్గా చేస్తున్నాను. అండ్ ఇంతే కాదు, కిందకి వెళ్ళి కుకింగ్ సగంలో ఆదిలేసి వచ్చాను అనమాట. సో కుకింగ్ వీడియో కూడా పెట్టుకొని ఉన్నాను. సో ఇప్పుడు కిందకి వెళ్ళి కుకింగ్ చూద్దాము, మళ్ళీ మాడిపోయిద్ది లేకపోతే. సో వెల్కమ్ టు హోమ్ టూర్. మా ఇల్లు హోమ్ టూర్ కూడా అయిపోతుంది పనిలో పని. సో ఇక్కడ చూడొచ్చు నేనైతే చాలాసేపటి క్రితం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని వదిలేసి వెళ్ళిపోయాను. లెట్స్ రెజ్యూమ్ దిస్ వన్. సో ఇక్కడ వీడియో చూస్తూ ఇటు సైడ్ నేను కుకింగ్ చేసుకుంటాను. పైన 3 స్క్రీన్స్ అయితే అలాగే ఉంటాయన్నమాట. సో ఒక్క విజన్ ప్రోతో మనం మల్టీ టాస్కింగ్, మల్టీ కంప్యూటింగ్ ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా 3 ఆటోమేటిక్గా ఇక్కడే ఉండిపోయాయి. సో ఇలా మనం రూమ్కి ఒక స్క్రీన్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మూవీస్ చూడడానికి అనమాట. థర్డ్ వచ్చేసి ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలి అనిపించినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్ళి యోసమెటీ కానీ లేకపోతే మౌంట్ హుడ్ కానీ పెట్టుకొని అలా చూస్తూ ఉంటాను. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. బికాజ్ అవుటర్ వరల్డ్కి సంబంధం లేకుండా ఒక న్యూ వరల్డ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ సౌండ్స్ అవంతా చాలా సూదింగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఫేస్ టైం మాట్లాడామనుకోండి ఎవరితోనైనా, వాళ్ళతో రియల్గా ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడిన ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాము. అండ్ మీకు డౌట్ రావచ్చు, మరి నువ్వు విజన్ ప్రో పెట్టుకుని ఉంటావు కదా, నువ్వు వాళ్ళకి ఎలా కనిపిస్తావు అని. సో యాపిల్ వాళ్ళు ఇలా మనం అవతల వాళ్ళకి కనిపించడం కోసం కొత్త టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దాన్నే పెర్సోనా అంటారు. నేనే యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే పొందుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది నేను ఒరిజినల్ అయితే ఇది నా పర్సోనా. సో నాలానే ఉంటుంది. నేను మాట్లాడితే నా లిప్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, నా ఐ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, అదంతా కూడా రీడ్ చేస్తుంది ఆ పెర్సోనా అనేది. సో మొత్తం అవతల వాళ్ళకి నేనే అన్న ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఈ పర్సన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేనైతే మన సెకండ్ వీడియో ఆఫ్ విజన్ ప్రోలో మెన్షన్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో దీంట్లో అయితే మనం ఎటువంటి సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకోలేము. దీంట్లో మనకి బ్లూటూత్ 5.3 అండ్ వైఫై 6 సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా మన సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతున్నారు అంటే ఈ డివైస్ హీట్ అవుతుందా అని అడుగుతున్నారు. నేను కాన్స్టెంట్గా ఒకసారి ఒక ఫుల్ ఫిలిం చూశాను. అప్పుడు కనుక మనకి డివైస్ ఏమీ హీట్ అవ్వలేదు, వార్మ్ కూడా అవ్వలేదు. బికాజ్ కింద మనకి కూలింగ్ వేపర్ సిస్టమ్స్ ఉన్నాయి. మనకి ఏదైనా హీట్ ప్రొడ్యూస్ అయినా కానీ అవి మన డివైస్ని కూల్ చేసేస్తుంది అనమాట. సో ఫుల్ లెంత్ మూవీ చూసినా కానీ సస్టైన్ అవ్వగలిగింది, ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే లేదు. సెకండ్ ఏం అడుగుతున్నారంటే మీరు ఐస్కి పెట్టుకొని యూజ్ చేస్తున్నారు కదా, మరి మీ ఐస్ స్ట్రెయిన్ అవుతున్నాయా అని అడిగారు. నాకు పర్సనల్గా అయితే నాకు స్క్రీన్ టైం ఉంటుంది అనమాట. నేను చాలా ప్రాపర్గా పాటిస్తాను స్క్రీన్ టైంని. నేను 2 అవర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయను డేలో. సో 2 అవర్స్ కంటిన్యూస్గా యూజ్ చేసినా కానీ నాకైతే ఏమీ కొంచెం ఇబ్బందిగా కానీ లైక్ ఏమీ అనిపించలేదు, నార్మల్గానే ఉంది. మేబీ మోర్ దాన్ 3 అవర్స్ 4 అవర్స్ యూజ్ చేస్తే స్ట్రెయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బికాజ్ మనం చాలా దగ్గరగా పెట్టుకుంటాం కాబట్టి అంత పెద్ద స్క్రీన్స్ చూస్తున్నప్పుడు. సో ఎక్కువసేపు యూజ్ చేయడం మంచిది కాదు. బ్రేక్ ఇచ్చి యూజ్ చేసుకుంటే బెటర్ ఫర్ అవర్ ఐస్.
అండ్ నేను ఒక చిన్న డిస్కంఫర్ట్ ఏం ఫీల్ అయ్యాను అంటే ఎక్కువసేపు పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల నోస్కి కొంచెం చెమటలాగా అనిపించింది, బికాజ్ ఇదంతా బ్లాక్ అయిపోతుంది కదా. ఈ బరువు ఉంటుంది కదా మరి ఇది పెట్టుకుంటే అని అడుగుతారేమో. సో నేను ఎక్కువ 2 hours యూజ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా హెడ్ బ్యాండ్ పెట్టుకుంటాను. ఒక 30 minutes 45 minutes అయితే కనుక ఈ లూప్తోనే యూజ్ చేసేస్తాను అనమాట. ఈ లూప్తో అయితే కొంచెం హెవీగా అనిపిస్తుంది. దీంట్లో మనకు వచ్చిన న్యూ ఇన్నోవేషన్స్ అని చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతున్నాయి అనమాట. లైక్ ఆప్టికల్ ఐడి కానీ, జెస్చర్స్తో మనం నావిగేట్ చేసుకోవడం కానీ, మనం ఏది చూస్తే అది క్విక్గా సెలెక్ట్ అవ్వడం కానీ, పర్సోనా కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొత్తగా మనకి ఐసైట్ అని చెప్పి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. అదేంటి అంటే నేను ఏదైనా ఎన్విరాన్మెంట్లో ఉండి నా పాటికి నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా నా ఎదురుగా వస్తే వాళ్ళకి నా ఐస్, మనకి పర్సోనా ఐస్ ఉంటాయి కదా, అవి కనిపిస్తాయి. అండ్ వాళ్ళు నేను ఏ ఎన్విరాన్మెంట్లో అయితే ఉంటానో ఆ ఎన్విరాన్మెంట్లోకి వచ్చి నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇదైతే అంత యాక్యురేట్గా వర్క్ అవ్వట్లేదు అనమాట. ఒక్కొక్కసారి డిటెక్ట్ చేస్తుంది, ఒక్కొక్కసారి స్లోగా డిటెక్ట్ చేస్తుంది. మనం విజన్ ప్రో యాడ్లో చూస్తే కనుక ఎవరైనా రాగానే ఐస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు. ఒక్కొక్కసారి ఇంకా బ్లూ లైటే వస్తుంది, అప్పుడప్పుడు మాత్రం ఐస్ కనిపిస్తుంది. అది కూడా కనిపించినట్టు ఉంటాయి అనమాట. కొంచెం చూడాలి, చూస్తేనే ఐస్ కనిపిస్తుంది. సో ఎవరైనా మీరు ఎన్విరాన్మెంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకుంటుంటే మధ్యలోకి వస్తే కనుక ఇలా కనిపిస్తూ ఉంటాం. హాయ్, నాకు నా కళ్ళే కనిపిస్తుంది. అండ్ మీ విజన్ ప్రోలో మీరు ఐస్ స్కాన్ చేసుకున్నా, మీ పర్సోనా సెట్ చేసుకున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుకొని యూజ్ చేస్తుంటే మీరు వెళ్ళినప్పుడు మీ ఐస్ కనిపిస్తాయి అనమాట దాని మీద, మీ ఫ్రెండ్స్ ఐస్ కనిపించవు. సో నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఈ డివైజే ఆల్రెడీ 650 grams ఉంది. మళ్ళీ దీంట్లో బ్యాటరీ పెట్టారంటే ఇంకా హెవీ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి మనకి సెపరేట్గా బ్యాటరీని అయితే ఇస్తున్నారు. సో ఆన్ ఏ ఫుల్ ఛార్జ్ నాకు 2 hours 15 minutes అరౌండ్ వచ్చింది అనమాట. ఒక ఫుల్ లెంత్ 2 hours 20 minutes మూవీ వరకు అయితే హ్యాపీగా చూడొచ్చు. మోర్ దాన్ దట్ అయితే మనకి రావట్లేదు, ఖచ్చితంగా ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి మనకి పక్కనే USB-C పోర్ట్ ఉంటుంది, ఛార్జింగ్ చేసుకొని సైమల్టేనియస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైట్నింగ్ పోర్ట్ ఈజ్ డెడ్ అని చాలాసార్లు అనుకున్నాం, బికాజ్ అన్ని USB-C పోర్ట్స్కి ఇంప్రూవ్ చేసేసారు, వచ్చేసినాయి అనుకున్నాం. బట్ మీరు ఇక్కడ ఈ బ్యాటరీని అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్కడ బయట నుంచి లైట్నింగ్ పోర్ట్ కనిపించదు, ఓన్లీ USB-C పోర్టే కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూస్తే మనకి సిమ్ ఎజెక్షన్ టూల్ లాగా ఒక స్లాట్ ఉంటుంది. సిమ్ ఎజెక్షన్ టూల్ తీసుకొని ఇఫ్ యూ పుష్ ఇట్, మనకి దీంట్లో నుంచి చూస్తే లైట్నింగ్ పోర్ట్ వస్తుంది. సో లైట్నింగ్ పోర్ట్ ఫర్ ఛార్జింగ్. సో సీక్రెట్గా మనకి యాపిల్ వాళ్ళు అయితే ఇలా ఇచ్చారు, బట్ మనం సిమ్ ఎజెక్షన్ టూల్తో తీయవచ్చు. సో నెక్స్ట్ గేమింగ్ విషయానికి వచ్చేసరికి కనుక ప్రస్తుతానికి ఓన్లీ ఆర్కేడ్లో ఉన్న గేమ్స్ మాత్రమే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇంకా మనకి ఫుల్ హైలైటెడ్ విజన్ ప్రో గేమింగ్ అయితే రాలేదు, ఇన్ ఫ్యూచర్ రాబోతుంది. మిగతా కంపెనీస్ అందరూ దీన్ని వాడి అది ఎలా వస్తాయి అనేది యాప్స్ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఇప్పటి వరకు యాపిల్లో పర్చేస్ చేసిన డివైజెస్ అన్నిట్లోనూ చూసుకుంటే ఇది సెకండ్ హైయెస్ట్ వాల్యూ అనమాట. నాకు ఇది అరౌండ్ $4,000 పడింది, రఫ్గా అయితే $3,700 అనమాట. సో ఇప్పుడు మీరు అడగచ్చు, అంత కాస్ట్ పెట్టి ఈ డివైస్ పర్చేస్ చేయడం అవసరమా, దీనివల్ల యూజ్ ఏంటి అని. దీంట్లో ఉన్న టెక్నాలజీ అయితే కనుక వర్త్ ఇట్. దీన్ని పెట్టుకుంటే మనకు వస్తున్న AR ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రైస్ కొంచెం తక్కువ ఉంటే కనుక చాలా బాగుండేది. ఐ విష్ మనకి ఇన్ ఫ్యూచర్ దీని ప్రైస్ రెడ్యూస్ చేసి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంత ప్రైస్ పెట్టి నార్మల్ యూజర్ పర్చేస్ చేసి యూజ్ చేయాలంటే కష్టమే. సో నేను అందుకనే అందరికీ సజెస్ట్ చేయనండి, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ డివైస్. సో ఇండియన్ రూపీస్లో చూసుకుంటే కనుక 3,33,000 రూపీస్ అరౌండ్ ఉంటుంది. మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే విజన్ ప్రో ప్రస్తుతానికి ఓన్లీ యూఎస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది, ఇండియాలో అయితే అవైలబుల్గా లేదు. ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా యూఎస్ నుంచి వస్తుంటే కనుక మీరు తీసుకొని వెళ్ళి ఇండియాలో యూజ్ చేసుకోవచ్చు. ఇండియాలో యూజ్ చేయడానికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో చూసారు కదా, ఇదైతే యాపిల్ విజన్ ప్రో యొక్క నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నా ఓన్ పర్సనల్ రివ్యూ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక విజన్ ప్రో మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రాఫిట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.